ఈరోజు టాపిక్ వచ్చేసి పర్సెంటేజ్. పర్సెంటేజ్‌లో ఫస్ట్ క్వెషన్ మీరు ఆన్సర్ నాకు కామెంట్ చేయండి. సెకండ్ క్వెషన్ నేను ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు మనం చూస్తే పర్సెంటేజ్‌లో ఇక్కడ ఉంది కదా సెకండ్ క్వెషన్. ఎ నంబర్ ఈస్ డిక్రీజ్డ్ బై 30%, increased by 30%, again decreased by 10%. What is a net increase decrease percent in the number? మనకు పర్సెంటేజ్లో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు చాలా వరకు మీరు చూసే ఉంటారు. మ్యాక్సిమం డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిక్రీజ్, ఇంక్రీజ్, డిక్రీజ్, ఇంక్రీజ్ ఈ వర్డ్స్ వస్తున్నాయంటే మనకు ఒకటే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాలో మీరు సైన్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది. మీకు ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఆ ఫార్ములా ఏంటిదంటే a ప్లస్ బి ప్లస్ a ఇంటూ బి బై 100. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే చాలు మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ మనకు వచ్చింది ఏంటిది డిక్రీజ్ కాబట్టి -30, డిక్రీజ్ 30%, మళ్ళీ ఏంటిది ఇంక్రీజ్ 30%. ఫస్ట్ ఇవి రెండింటిని చేయాలి. చేసిన తర్వాత వచ్చిన వాల్యూని మళ్ళీ అదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ అని వస్తుంది. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ పర్సంటేజ్లో వచ్చిన డిస్కౌంట్లో కూడా వస్తుంది. డిస్కౌంట్లో వచ్చేసి సింగిల్ ఈక్వలెంట్ డిస్కౌంట్ అని వస్తుంది. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఇది డిక్రీజ్ ఉందంటే ఇది -30 తీసుకోవాలి, ఇది +30 తీసుకోవాలి. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది -30 +30 ఇక్కడ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ -30 × 30 బై 100. సో -30 +30 0 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ మైనస్ మైనస్ 30 × 30 900 బై 100. ఓకేనా, ఇది -9 అవుతుంది. ఇప్పుడు ఇది మనకు -9 వచ్చింది. సో ఇది డిక్రీజ్ అనుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది, వాట్ ఈజ్ అ నెట్ ఇంక్రీజ్. ఇక్కడ మనకు డిక్రీజ్ బై 10% వచ్చింది కదా. సో ఇది కూడా 10% డిక్రీజ్. సో ఇది -9, ఇది -10గా పెట్టుకోవాలి. -9 ప్లస్ -10 ప్లస్ నెక్స్ట్ -9 ఇంటూ -10 బై 100. సో ఇక్కడ -9 అవుతుంది, ప్లస్ -10. నెక్స్ట్ ఇది ప్లస్ హ్యాస్టీస్గా ఉంటుంది. -9 -10 -9 ఇంటూ -10 చేస్తే మనకి ఎంత వస్తుంది, 900 వస్తుంది. మైనస్ ప్లస్ బై 100, మైనస్ ప్లస్. సో -19 అవుతుంది, ఎందుకంటే 10 అనేది పెద్ద నెంబర్, దానికి మైనస్ ఉంది కాబట్టి. సో ఇది ప్లస్, ఇది ఎంత అవుతుంది 9, -19 ప్లస్ 0.9 అవుతుంది. సో ఇది ఆన్సర్ చేస్తే -18.01% వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ఇది డిక్రీజ్లో ఉంది కాబట్టి. ఓకేనా, చాలా సింపుల్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి.